సినిమాకి సంబంధించి మరొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుష్ప 2 ద రూల్ తగ్గేదేలే అన్నట్టుగా వస్తున్నటువంటి మూవీకి సంబంధించి ఒక తాజా బ్రేకింగ్ న్యూస్ విడుదలైంది. ఏంటంటే దేవిశ్రీ, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీని పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ స్కోర్ నుంచి తప్పించేశారు ప్రొడ్యూసర్స్. దేవిశ్రీ చేసినటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చలేదా, లేదనంటే దేవిశ్రీ ఇటీవల కాలంలో పుష్ప 2లోని ఒక సినిమా ఐటమ్ సాంగ్ విడుదల నేపథ్యంలో ఆయన మాట్లాడిన మాటలు ప్రొడ్యూసర్స్ని గాయపరిచాయా, ప్రొడ్యూసర్ యొక్క మనసుని బాధించాయా, అందుకే దేవిశ్రీని పక్కన పెట్టారా? ఇలా అనేక రకాల చర్చలు సాగుతున్నప్పటికీ మొత్తం మీద ఒక క్లారిటీ ఏంటంటే దేవిశ్రీని పుష్ప 2 సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నుంచి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ నుంచి తప్పించేశారు. ఆ బాధ్యతల్ని తమన్, శామ్సియస్, అజనీష్ లోక్నాథ్లకు ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాధ్యతలు అప్పగించారు. ఫస్ట్ హాఫ్ కి ఇప్పటికే తమన్ మ్యూజిక్ చేసినట్టుగా ఆయన ఒప్పేసుకున్నారు, అందరికి కూడా తెలిసిన విషయమే. అయితే పుష్ప 2 జాతర సీన్ కి మాత్రం బీజిఎం ఇచ్చారు శామ్సియస్. దేవిశ్రీ బీజిఎం పైన నిర్మాతలు అసంతృప్తిగా ఉన్నారా, అసలు ఏం జరిగిందనే ఒక చర్చ అయితే ప్రారంభమైంది. చెన్నై ఫంక్షన్ లో నిర్మాతల పైన దేవిశ్రీ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ఆ వ్యాఖ్యలే ఇక్కడ ఆయన తొలగించడానికి కారణమయ్యాయా, పబ్లిక్ గానే నిర్మాతలను కడిగి పారేసిన నేపథ్యంలో అవి వారిని బాధించాయా, అందుకే దేవిని పక్కకు పెట్టారా అనే ఒక పెద్ద ఎత్తున చర్చ అయితే ప్రారంభమైంది. మొత్తం మీద పుష్ప 2లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ నుంచి డిఎస్పీని తప్పించడం పైన అటు సుకుమార్ కానివ్వండి, లేదంటే బన్నీ ఎక్కడ కూడా రియాక్ట్ కాలేదు. ఆయన ఇటీవల కాలంలో ఐటమ్ సాంగ్ విడుదల కార్యక్రమంలో కూడా చాలా ఆగ్రహంగానే మాట్లాడినట్టుగా మనం చూసాం. ఒకసారి ఆయన నిర్మాతల్ని ఏ రకంగా ఏకిపారేశారు, నిర్మాతల విషయంలో ఆయన ఏ రకంగా కంప్లైంట్స్ చేశారో, బహిరంగంగా ఆయన నిర్మాతల్ని ఏ రకంగా ఉద్దేశించి మాట్లాడారో చూద్దాం. సార్ రవి సార్, మళ్ళీ నేనేదో స్టేజ్ ఎక్కి ఎక్కువసేపు మాట్లాడినా నన్నొద్దు. మీరేమో నేను మా టైంకి పాట ఇవ్వలేదు, టైంకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు, టైంకి ప్రోగ్రామ్ రాలేదు, ప్రతిదీ నాకు నా మీద మీకు చాలా ప్రేమ ఉంది నా మీద. కానీ ప్రేమ ఉన్నప్పుడు ఏంటంటే కంప్లైంట్స్ కూడా ఉంటాయి. కానీ నా మీద ప్రేమ కంటే మీకు కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి, ఏంటో అర్థం కాదు. ఇప్పుడు కూడా నేను బయట యాక్చువల్గా నా 20 minutes 25 minutes ఆచి నా వందు సార్ కెమెరాలు ఎంట్రీ నాకు అసలే సిగ్గు. ఐఎమ్ షేమ్లెస్ ఓన్లీ వెన్ ఐఎమ్ స్టేజ్. ఆఫ్ స్టేజ్ ఐఎమ్ ద మోస్ట్ షేమ్ఫుల్ పర్సన్ యూ కెన్ ఎవర్ మీట్. నేను అన్నా లేదురా బాబు, నేను లోపలికి వెళ్తే వదలట్లా, ఓకేనా. లాస్ట్గా ఐ కుడ్ హియర్ ద సాంగ్ కిస్ కిస్, సో ఐ కేమ్ రన్నింగ్. మీరు వచ్చిన ఏమన్నారు, రాంగ్ టైమింగ్ సార్, లేట్. నేనేం చేయను సార్, ఇవన్నీ సెపరేట్గా అడిగినప్పుడు పెద్ద కిక్ ఉండదు, ఇలా అడిగేసేయలే. నేను ఎప్పుడంతే ఓపెన్, ఓకే సార్, నేను ఎప్పుడు ఆన్ టైమింగ్. రైట్, డిఎస్పీ ఈ వ్యాఖ్యల్ని ఇటీవల కాలంలో పుష్ప 2 నుంచి ఒక ఐటమ్ సాంగ్ రిలీజ్ అయింది. ఐటమ్ సాంగ్ రిలీజ్ వేడుక నుంచి ఆయన నిర్మాతల్ని కడిగి పారేశారు. ఎస్, నేనేం తప్పు చేశాను, ప్రేమ నా మీద ఉంటే ఉండొచ్చు, కానీ ప్రేమ కంటే కంప్లైంట్స్ ఎక్కువగా ఉన్నాయి అన్నట్టుగా ఆయన మాట్లాడుకొచ్చారు. అయితే ఒక్కసారి మనం బ్యాక్గ్రౌండ్ హిస్టరీలో కనుక వెళ్తే డిఎస్పీ ఇదే తరహాలో సినిమా విడుదల సమయంలో కూడా బోయపాటిని ఉద్దేశించి కూడా ఈ రకంగా ఆగ్రహం వెల్లబుచ్చారు ఆయన. అప్పుడు కూడా ఒక వివాదం జరిగింది, వివాదం తలెత్తింది, చర్చనీయాంశం కూడా అయింది. తాజాగా పుష్ప 2 నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో డిఎస్పీని తప్పించడం విషయం పైన ఎవరు రెస్పాండ్ కాలేదు, కానీ అది దాదాపుగా ఖరారైపోయింది. అందరూ కూడా బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. మరి ఈ విషయం పైన ఏం జరుగుతుంది సినిమా ఇండస్ట్రీలో మాట్లాడదాం. మనతో పాటుగా అనీంద్ర జాయిన్ అవుతున్నారు. అనీంద్ర, సో ఏం జరిగింది? పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ స్కోర్ నుంచి డిఎస్పీని తప్పించడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే ఆయన నిర్మాతల పైన ఆగ్రహంగా ఉన్నారు, నిర్మాతల పైన ఉద్దేశించి మాట్లాడమే కారణమా, లేదంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైనా కొంత తేడాగా అనిపించిందా? అంటే డిఎస్పీ కంటే ఇతర శామ్సియస్ కానివ్వండి, ఇతర వ్యక్తులు చాలా బాగా చేయగలుగుతున్న ఆలోచనలో ఉన్నారా? మనోజ్, అంటే ముందు నుంచి కూడా ఈ పుష్ప డిలే అవుతూ రావడం, దీనికి సంబంధించి అంటే షూటింగ్ కి సంబంధించి డిలే అవుతుంది అనుకున్నప్పటికీ ఇప్పుడు అంటే మ్యూజిక్ కి సంబంధించి కూడా డిలే అవుతుంది. ఈ ఆలోచనలోనే ప్రొడ్యూసర్స్ వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా యాడ్ ఆన్ చేసే ఆలోచనలోకి వెళ్లారు అనేది అయితే అంత చర్చ జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు మనకి అఫీషియల్ గా ఎటువంటి అనౌన్స్మెంట్ రాకపోయినప్పటికీ కూడా, కానీ రీసెంట్ ఈవెంట్స్ లో తమన్ అయితే చెప్పడం జరిగింది పుష్ప 2కి నేను మ్యూజిక్ చేస్తున్నాను అని చెప్పేసి. అయితే ఇప్పుడు చెన్నై ఈవెంట్ లో దేవిశ్రీ చేసిన కామెంట్స్ ప్రొడ్యూసర్స్ పైన, అంటే ఏది కావాలన్నా అడిగి తీసుకోవాలి, అది క్రెడిట్ అయినా అండ్ రెమ్యూనరేషన్ అయినా కానీ, అండ్ నేను ఇంకా టైంకి సాంగ్ ఇవ్వలేదు, టైంకి బీజిఎం ఇవ్వలేదు, టైంకి ఈవెంట్ రాలేదు అని ఇలా కంప్లైంట్స్ చేస్తూ ఉన్నారు. నేను అన్ని కూడా టైంకే ఇస్తున్నాను, టైంకే చేస్తున్నాను అని చెప్పేసి దేవిశ్రీ కూడా చెప్పడం. అండ్ ఇంకా ఈవెంట్ లో అంటే పుష్ప 2కి సంబంధించి ప్రతి ఫ్రేము, ప్రతి రీల్ కి మ్యూజిక్ చేసే ఛాన్స్ వచ్చినందుకు థ్యాంక్స్ అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే క్రెడిట్ మొత్తం కూడా ఆయనే కావాలి అనుకుంటున్నట్టు కూడా, క్రెడిట్ విషయంలో ఆయన దేవిశ్రీ హర్ట్ అయినట్టు కూడా మనకి ఆ స్పీచ్ లో అర్థమవుతుంది. బట్ ఇక్కడ అంటే మ్యూజిక్ ని, బీజిఎం ని వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఇవ్వడానికి
ప్రధానంగా కారణం ఫస్ట్ దేవిశ్రీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చినప్పటికీ కూడా అది కొంత అసంతృప్తిగానే అనిపించింది మేకర్స్ కి. ఈవెన్ సుకుమార్ అండ్ ఇంకా అల్లు అర్జున్ కూడా కొంచెం అసంతృప్తిగానే అందించి ఇంకొక వెర్షన్ ఇవ్వమని అడిగినప్పటికీ కూడా దేవిశ్రీ దానికి టైం తీసుకున్నారంటూ కూడా కొన్ని వార్తలు అయితే వచ్చినాయి. అండ్ ఇంకా దేవిశ్రీ ఆ మధ్య కాలంలో కాన్సర్ట్ కూడా చేశారు, దానికి కూడా కొంత టైం తీసుకున్నారు, ఒక 15 days టైం అంతా దానికి కేటాయించారు. ఆ టైంలో కూడా అండ్ సుక్కు అండ్ ఇంకా బన్నీ వీళ్ళకి కొంచెం అంతగా అది నచ్చలేదు. ఇక్కడ మూవీ డిలే అవుతుంటే తను కాన్సర్ట్ చేసుకోవడం ఇవన్నీ కూడా కొంచెం వాళ్ళకి నచ్చలేదు అనే ప్రచారం కూడా జరిగింది. ఈ టైంలోనే మేకర్స్ కొంచెం డిలే అవ్వకుండా మూవీని కొంచెం ముందుకు తీసుకురావడానికి ఒక రోజు ముందే రిలీజ్ చేయడానికి, అనౌన్స్ చేసిన డేట్ కంటే ఒక రోజు ముందే రిలీజ్ చేయడానికి కూడా ప్లాన్ చేశారు. సో ఈ సందర్భంలోనే వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా కొన్ని సీక్వెన్సెస్ కి మాత్రమే ఇప్పుడు చెప్పుకుంటున్న శామ్ సిఎస్ ఆర్ అజనీష్ లోక్నాథ్ తమన్ వీళ్ళకి కొన్ని సీక్వెన్సెస్ మాత్రమే ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. సో అంటే కొంతవరకు మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంతకు ముందు మనం రిలీజ్ అయిన గ్లిమ్స్ లో కూడా చూసాం అండ్ ఇంకా ట్రైలర్ లో కూడా చూసాం. వీటికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ మొత్తం దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ ఉంది. సో మాక్సిమం ఆల్మోస్ట్ అంతా దేవిశ్రీ ఇచ్చినట్టు ఉంది. బట్ ఇక్కడ డిసెంబర్ 5 పెద్దగా గ్యాప్ ఏం లేదు, మరొక 10 రోజుల్లో ఒక భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ తెరకెక్కబోతోంది, సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఇటువంటి విధానం, ఈ షార్ట్ గ్యాప్ లోనే మ్యూజిక్ మారింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మారింది, అక్కడ డిఎస్పీని తొలగించారు, డిఎస్పీ నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేయడం, ఇవన్నీ కూడా ప్రమోషన్ లో ఒక టాక్టిక్స్ లో భాగం అనుకోవాలా? అంటే అంత ఈజీగా ఉంటుందా ఇక్కడ సిచ్యువేషన్? 10 రోజుల్లో ఇంత చేంజ్ కావడం, ఈ రకంగా చేంజెస్ అన్ని కూడా పాసిబుల్ అవుతాయా? మనోజ్, అంటే ఇక్కడ ప్రమోషన్స్ కాకుండా అంటే ముందు నుంచి ఈ సినిమా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్, ఈ సమయంలో ఈ వివాదాలు ఏంటి అనేది ఒక అనుమానం. అంటే ఈ వివాదాలు అంటే ముందు నుంచి కూడా రిలీజ్ టైం కి ఎప్పుడైతే ఫస్ట్ డేట్ అనౌన్స్ చేసి డిలే అయ్యిందో అప్పటి నుంచి కూడా ఈ వివాదాలన్నీ కూడా రావడం స్టార్ట్ అయింది. చెప్పిన డేట్ కి సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది ఒక టెన్షన్ అయితే, అండ్ ఇంకా ఆ బ్యాక్గ్రౌండ్ కూడా ఫస్ట్ ఇచ్చిన వెర్షన్ వీళ్ళకి నచ్చలేదు అనేది కూడా ఇంకొక వెర్షన్ మనకి వినిపిస్తా ఉంది. సో అందుకే వీళ్ళు నెక్స్ట్ ఆప్షన్స్ కూడా తీసుకున్నట్టు, అంటే అనుకున్న టైంకి, అంటే ఇప్పటికీ కూడా షూటింగ్ జరుగుతుంది, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా జరుగుతుంది. ఈవెన్ రీసెంట్ గా రిలీజ్ అయిన కిసిక్ సాంగ్ కూడా రీసెంట్ గానే షూట్ కంప్లీట్ అయింది. ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు టైం లేకపోవడం వల్ల వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ ని యాడ్ చేసినట్టుగా తెలుస్తుంది. అండ్ ఇంకా దేవిశ్రీ ప్రసాద్ కి సంబంధించి ఇంతకు ముందు కూడా లెజెండ్ టైంలో బోయపాటి శ్రీనుతో చిన్న ఇష్యూ స్టేజ్ పైనే అప్పుడు కూడా ఇలాగే గడిగి పడేయడం, అండ్ ఇంకా దేవిశ్రీ ప్రసాద్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ చేసిన డైరెక్టర్స్, బ్లాక్ బస్టర్ మ్యూజిక్ తీసుకున్న డైరెక్టర్స్ నెక్స్ట్ దేవిశ్రీని రిపీట్ చేయకుండా ఈ మధ్య కాలంలో జరుగుతుంది. ఈవెన్ డైరెక్టర్ త్రివిక్రమ్ తీసుకున్న జులై, అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్స్ కి దేవిశ్రీ మంచి మ్యూజిక్ అందించారు. తర్వాత కొరటాల శివకి మిర్చి కానివ్వండి, ఇంకా భరత్ అనే నేను, ఇలా శ్రీమంతుడు, ఇలా బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. అంటే నెక్స్ట్ ఇంకా మళ్ళీ రిపీట్ అవ్వట్లేదు. రీసెంట్ గా ఈవెన్ ఉప్పిన డైరెక్ట్ చేసిన బుచ్చిబాబు కూడా ఇప్పుడు రామ్ చరణ్ తో చేయబోయే సినిమాకి ఏఆర్ రెహమాన్ తీసుకున్నారు. అంటే ఎందుకు దేవిశ్రీ ప్రసాద్ తో ఎందుకు క్లాష్ వస్తుంది డైరెక్టర్స్ కి ఆర్ ప్రొడ్యూసర్స్ కి అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. దీని మీదే కొంచెం అసంతృప్తిగా ఇప్పుడు చేంజెస్ అనేది మూవీ రిలీజ్ పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా ఏమైనా? అంటే ఇటీవల కాలంలో కొన్ని చోట్ల చూస్తున్నాం సోషల్ మీడియాలో, నేను కూడా డిసెంబర్ 5న మూవీ రిలీజ్ అనేది ఉండకపోవచ్చు, పోస్ట్పోన్మెంట్ జరిగే అవకాశం ఉందనేది తెలుస్తోంది. దానికి ఇవి సంకేతాలుగా భావించాలా? ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా రిలీజ్ కి? అంటే దీనికి సంబంధించి అంటే పోస్ట్ పోన్ అనేది జస్ట్ ఇమాజిన్ చేసుకుంటున్నారు, ఊహాగానాలు మాత్రమే. పోస్ట్ పోన్ అనేది అఫీషియల్ గా ఎక్కడి నుంచి కూడా ఎవరు కూడా దాని గురించి టీం నుంచి ఎవరు మాట్లాడలేదు. రీసెంట్ గా వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. 27th కూడా నెక్స్ట్ కేరళలో ఈవెంట్ ప్లాన్ చేశారు. సో ప్రతి ఈవెంట్ లోనూ December 5th అని చెప్పేసి వాళ్ళు డేట్ అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. ఈవెన్ హైదరాబాద్ లో కూడా ఈ మంత్ 30వ తారీఖు 1వ తారీఖు ఈవెంట్ జరిగి పోలీస్ గ్రౌండ్స్ వివాదాలు దానికి సంకేతాలు ఇచ్చే రకంగా మనకు కనబడుతున్నాయా? సినిమా ఇండస్ట్రీలో డిఎస్పీని తొలగించడం పైన ఎటువంటి టాక్ నడుస్తోంది? సో ఇండస్ట్రీలో అంటే మ్యూజిక్ తొలగించారు అనేది అఫీషియల్ గా ఎక్కడ ఎవరో మాట్లాడలేదు. బీజిఎం కు సంబంధించి కొన్ని సీక్వెన్సెస్ మాత్రమే కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ని తీసుకున్నారు అనేది ఇక్కడ చర్చ. అది దేవిశ్రీకి చెప్పి తీసుకున్నారా, దేవిశ్రీకి అది నిజంగా మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తేనే వీళ్ళు తీసుకున్నారా అనేది ఇక్కడ ఒక క్వశ్చన్. దేవిశ్రీ హర్ట్ అవడం వల్లే స్టేజ్ పైన అలా డైరెక్ట్ గా ప్రొడ్యూసర్స్ తో అలా మాట్లాడారా, అలా అడిగారా స్టేజ్ పైన అనేది ఇక్కడ ఒక క్వశ్చన్. అయితే ఇక్కడ దేవిశ్రీ ప్రసాద్ అలా మాట్లాడడం, స్టేజ్ పైన అలా మాట్లాడడం మీదే ఎందుకు అంత అసంతృప్తిగా ఉన్నాడు దేవిశ్రీ ప్రసాద్? సో ఫస్ట్ ఇచ్చిన వెర్షన్ నచ్చకపోవడం వల్ల మేకర్స్ వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ తీసుకోవడం వల్ల
ఈవెన్ బన్నీకి అండ్ ఇంకా డైరెక్టర్ సుకుమార్కి దేవిశ్రీకి మంచి ర్యాప్ ఉంటుంది. ముందు నుంచి కూడా వీళ్ళ కాంబినేషన్ లోనే అన్ని సినిమాలు వచ్చినాయి. సుకుమార్ అంటే డెఫినెట్ గా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇప్పటి వరకు సుకుమార్ చేసిన ప్రతి సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికే. అండ్ ఇంకా సుకుమార్ సినిమా కంటే ది బెస్ట్ ఇస్తాడు దేవిశ్రీ ప్రసాద్. అండ్ ఇంకా నెక్స్ట్ రామ్ చరణ్ తో తీయబోయే సినిమాకి సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ అనే తీసుకుంటాడా లేదా అనేది కూడా ఇప్పటి నుంచే చర్చ మొదలైంది. కానీ ఇదంతా కూడా సినిమా మీద ఎటువంటి ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు 30వ తారీఖున ఆర్ 1st తారీఖు పోలీస్ గ్రౌండ్స్ లో ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అక్కడ ఇంకొక ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరుగుతుంది. అక్కడ ఇంకొక ట్రైలర్ కూడా రిలీజ్ అవుతుంది. హైదరాబాద్ లో జరగబోయే ఈవెంట్ లో ఇంకా కొంచెం క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ట్రైలర్ కూడా వదులుతారు. సో ఆ ట్రైలర్ లో కూడా సో మనకి ఎటువంటి బీజిఎం అనేది తెలుస్తుంది. అండ్ ఇంకా అక్కడ మళ్ళీ ఈవెంట్ కి ఎవరెవరు వస్తున్నారు, అక్కడ ఏం మాట్లాడతారు అనేది చూడాలి. ఈవెన్ దేవిశ్రీ ప్రసాద్ చెన్నైలో జరిగిన ఈవెంట్ కి రావడానికి కూడా పిలవకుండా ప్రొడ్యూసర్స్ యాక్సెప్ట్ చేయకుండా అయితే వచ్చే ఛాన్స్ లేదు. ప్రొడ్యూసర్స్ వాళ్ళ మధ్య అంత క్లాష్ ఏమీ లేదు. ఆయన కూడా చెప్పింది ఫన్నీ వేలోనే చెప్పారు అనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. సో దీనికి సంబంధించి సినిమాకి అయితే ఎటువంటి ఎఫెక్ట్ అయితే పడే ఛాన్సే లేదు. అండ్ ఇంకా స్క్రీన్ మీద క్రెడిట్ విషయానికి వస్తే ఎవరి పేరు పడుతుంది, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పేరు ఒకటే పడుతుందా లేదంటే క్రెడిట్ వేరే వాళ్ళకు కూడా వెళ్తుందా అనేది చూడాలి. రైట్ అనింద్ర. సో మొత్తం మీద డిఎస్పీని పుష్ప 2 మూవీలో నుంచి ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ని తొలగించినట్టుగా పర్యటన ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయం పైన ఇంకొంతగా మనం బలం చేకూరే అంశం ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ సిఎస్ కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చూస్తున్నాం మనం. ఇక్కడ చూడండి, జాతర ఆ సాంగ్కి మ్యూజిక్ అందించినటువంటి శ్యామ్ సిఎస్ ఈ ట్వీట్ని చేశారు. ఆయన జాతర సినిమాలో ఆ గెటప్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ ఐస్ భాగం వరకు మాత్రమే, కళ్ళ భాగం వరకు మాత్రమే ఆ ఫోటోని క్రాప్ చేసి ఆయన ఇక్కడ పోస్ట్ చేశారు తన ట్విట్టర్ ఖాతాలో. సో దానికి కొంత ఒక ఎమోజీ కూడా జోడించారు. సో ఏదేమైనా కూడా శ్యామ్ సిఎస్కి అటు తమన్కి అవకాశం కల్పించే తమన్ ఎప్పుడో ఒప్పుకున్నాడు. తమన్ నేను మ్యూజిక్ సంబంధించి ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా మ్యూజిక్ నేనే ఇచ్చినట్టుగా తమన్ ఒప్పేసుకున్నారు. ఇక సెకండ్ సంబంధించి కొన్ని సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కూడా అజనీష్ లోక్నాథ్లకి శ్యామ్ సిఎస్కి అవకాశం కల్పించారు. దీనికి కారణం డిఎస్పీ మొన్న జరిగినటువంటి ఆ వేదిక పైన నిర్మాతల పైన ఆగ్రహం వెళ్ళబుచ్చడమే కారణంగా ఉందా, లేదంటే నిజంగా ఆయన చేసిన మ్యూజిక్ నచ్చలేదా? ఏదేమైనా కూడా డిఎస్పీ మ్యూజిక్ని మాత్రం ఇక్కడ పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ స్కోర్లో మాత్రం చూడలేం. కొన్ని సాంగ్స్ అయితే అందించారు ఆయన, కొన్ని సాంగ్స్కే డిఎస్పీని పరిమితం చేశారు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు కాబట్టి డిఎస్పీకి సంబంధించినటువంటి ఆ స్థాయిని తగ్గించారా లేదంటే ఆ వివాదం ఏదైనా రాజుకున్న మాత్రం చూడాల్సి ఉంది. సో ఇంకొక చర్చ కూడా ప్రారంభమైంది. డిసెంబర్ 5న సినిమా విడుదల కావాల్సింది. ఈ నేపథ్యంలో వివాదాన్ని చూస్తుంటే సినిమాకు సంబంధించి రిలీజ్ అంశం పైన కూడా కొన్ని అనుమానాలు తావిస్తున్నాయి. మరోసారి చూద్దాం డిఎస్పీ ప్రొడ్యూసర్ని ఏమన్నారు, ఆ వేదిక పై నుంచి ఏ రకంగా వారిపై ఆగ్రహం వెల్లబుచ్చారనేది. సార్ రవి సార్, మళ్ళీ నేనేదో స్టేజ్ ఎక్కాను, ఎక్కువసేపు మాట్లాడినా నన్ను మీరేమో నేను మా టైంకి పాట ఇవ్వలేదు, టైంకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు, టైంకి ప్రోగ్రామ్ రాలేదు, ప్రతిదీ నాకు మీకు చాలా ప్రేమ ఉంది నా మీద. కానీ ప్రేమ ఉన్నప్పుడు ఏంటంటే కంప్లైంట్స్ కూడా ఉంటాయి. కానీ నా మీద ప్రేమ కంటే మీకు కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి ఏంటో అర్థం కాదు. ఇప్పుడు కూడా నేను బయట యాక్చువల్గా నా 20 minutes 25 minutes ఆచి నా వందు సార్ కెమెరాలు ఎంట్రీ నాకు అసలే సిగ్గు. ఐఎమ్ షేమ్లెస్ ఓన్లీ వెన్ ఐఎమ్ స్టేజ్. ఆఫ్ స్టేజ్ ఐఎమ్ ద మోస్ట్ షేమ్ఫుల్ పర్సన్ యూ కెన్ ఎవర్ మీట్. నేను అన్నా లేదురా బాబు, నేను లోపలికి వెళ్తే వదలట్లా, ఓకేనా. లాస్ట్గా ఐ కుడ్ హియర్ ద సాంగ్ కిస్ కిస్, సో ఐ కేమ్ రన్నింగ్. మీరు వచ్చిన ఏమన్నారు, రాంగ్ టైమింగ్ సార్, లేట్. నేనేం చేయను సార్, ఇవన్నీ సెపరేట్గా అడిగినప్పుడు పెద్ద కిక్ ఉండదు, ఇలా అడిగేసేయాలి. నేను ఎప్పుడంతే ఓపెన్, ఓకే సార్, నేను ఎప్పుడు ఆన్ టైమింగ్.